హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపునకు దూసుకువెళ్తున్న సమయంలో చైనాపై అమెరికాకు సంబంధించిన ఏఐ సంస్థ ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ రంగం మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ ఏఐ అనేది పుట్టుకు వచ్చింది. దీనివల్ల ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంపై ప్రభావం చూపుతుంది. తద్వారా మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా పోతాయి అనే విధంగా ఈ ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ చాలా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. అలాంటి సంస్థ ఇప్పుడు చైనాపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే చైనాకు చెందిన డీప్సీక్తో పాటు మరో 2 కంపెనీలు తమ డేటాను చోరీ చేస్తూ ఉన్నాయి. తద్వారా ఆ దేశం మా డేటాను ఉపయోగించుకుని తన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను డెవలప్ చేసుకుంటోంది అనే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా చైనా గతంలో ఏ విధంగా అయితే టెక్నాలజీ చోరీకి పాల్పడిందో సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ దేశం ఇటువంటి చోరీకి పాల్పడుతుందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి దీనిపై ఫ్యూచర్లో పూర్తిగా దర్యాప్తు అనేది జరుగుతుంది. అయితే చైనా ఎందుకు ఈ విధంగా డేటా చోరీని చేస్తుంది, దీనివల్ల ఆ దేశానికి వచ్చే ఉపయోగం ఏంటి, ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా కలిగాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అన్ని దేశాలు కూడా అడుగులు వేస్తూ ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు చైనాకు సంబంధించిన కొన్ని ఏఐ కంపెనీలు సైతం పుట్టుకు వచ్చాయి. అదే సమయంలో మన ఇండియాలో కూడా ఇది చాలా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉన్న సమయంలోనే ఆంథ్రోపిక్ ఏఐ ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే చైనాకు సంబంధించిన డీప్సీక్తో పాటు మరో 3 కంపెనీలు ఏకంగా 24,000 అకౌంట్లను క్రియేట్ చేసి వాటి ద్వారా ఈ ఆంథ్రోపిక్ ఏఐ సంస్థలో చొరబాటు చేస్తూ ఉన్నాయి. జనరల్గా మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ 24,000 అకౌంట్లు ఒక్కో విభాగంలో సెర్చ్ చేస్తూ ఉన్నాయి. తద్వారా ఆ సంస్థ ఏ విధంగా జవాబు ఇస్తుంది అనే విధంగా ఇవి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నిటినీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దానిపై సైతం ఈ 24,000 అకౌంట్లతో వీళ్ళు కొన్ని చొరబాట్లు చేస్తూ ఉన్నారు. తద్వారా ఆ టూల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది తెలుసుకుని తమ దేశంలోనే అలాంటి దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అని చైనా భావిస్తోంది. ఇది చాలా తప్పు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక దేశానికో లేదంటే ఒక కంపెనీకో చెందిన డేటా అనేది చాలా భద్రతాపరమైన అంశాలతో కూడుకుని ఉంటుంది. అది ఆ కంపెనీకి కాపీరైట్ క్లెయిమ్ కిందకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేయడం అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం చట్టరీత్యా నేరం కూడా. కానీ చైనా ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు ఇదే విధంగా చేసింది. ముఖ్యంగా మనం అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను చూస్తూ ఉంటే F-16ను పోలినట్లే చైనాకు సంబంధించిన జే సిరీస్ ఫైటర్ జెట్లు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ దేశంలోని ఆయుధ లాబీల్లో ఎవరైతే చైనాకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను లేకపోతే ఈ టెక్నాలజీ ఏ విధంగా అయితే అక్కడ ఉంటుందో వాటన్నిటినీ బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి తర్వాత చైనా దేశానికి వచ్చి అక్కడ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరిగిన తర్వాత సరిగ్గా అమెరికన్ యుద్ధ విమానాలకు కాపీగానే చైనా తయారు చేసుకుంది. తద్వారా ఇప్పుడు ఆ దేశం దగ్గర సొంతంగానే ఫైటర్ జెట్ టెక్నాలజీ ఉంది. ఇదొక్కటే కాదు, ఆ దేశం చాలా అంటే ఇటు అంతరిక్ష విభాగంతో పాటు ఆయుధ తయారీ, దీంతో పాటు ఇప్పుడు డీప్సీక్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తయారు చేయడానికి కూడా ఇదే విధంగా చైనా ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ దేశ చట్టాల్లోనే ఈ విధంగా డేటా చౌర్యానికి సంబంధించి కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి. అదేమిటంటే జనరల్గా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడమో లేకుంటే అక్కడ ఉద్యోగమో చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. చైనాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది దేశ విదేశాల్లో చాలా ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమెరికా లేదంటే రష్యా, ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇలాంటి దేశాల్లో వీళ్ళు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడైతే పని చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా
ఎంత వీలైతే అంత ఎక్కువగా చైనాకు అందించాలి అని ఆ దేశ చట్టాల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా చైనాకు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ డేటా చౌర్యం చేస్తూ ఆ దేశానికి కొన్ని కీలకమైన సమాచారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అందుకే 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత మన దేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పట్లో ఏకంగా 120కి పైగా చైనీస్ యాప్లను మన దేశంలో బ్యాన్ చేసేసింది. ఇందులో ఎక్కువగా పబ్జీ గేమ్ అప్పట్లో చాలా ఎక్కువగా ఆడేవారు. ఆ తర్వాత అది బ్యాన్ అయిపోయింది. ప్రస్తుతం అదే కంపెనీ ఇప్పుడు మన ఇండియాలోనే తన డేటా సర్వర్లను భారత్లోనే ఎస్టాబ్లిష్ చేసి దాని పేరు BGMI అని మార్చుకుని ఇక్కడ నుంచి అది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ దేశానికి మన దేశంలో పర్మిషన్ ఇచ్చారు. లేకపోతే ఖచ్చితంగా అది చైనా సర్వర్లతో కనుక ఇప్పటికీ పనిచేసి ఉంటే మన దేశంలో ఇప్పటికీ నిషేధానికి గురయ్యేది. ఇదే విధంగా చాలా అంటే చాలా వరకు చైనాకు చెందిన కంపెనీలు మన దేశంలో మనం జనరల్గా యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇవన్నీ కొడుతూ ఉంటాం. అంతేకాకుండా మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. దీంతోపాటు మన సెల్ ఫోన్లోని గ్యాలరీలో కొన్ని కీలక సమాచారం సైతం ఉంటుంది. సాధారణంగా మన సెల్ ఫోన్లో జనరల్గా ఫోటోలు అవి ఉంటాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ఆర్మీ అధికారులు వీళ్ళు కనుక ఈ యాప్స్ను ఉపయోగిస్తూ ఉంటే వాటన్నిటినీ చైనా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటుంది. తద్వారా మన దేశానికి వ్యతిరేకంగా ఆ దేశం కుట్ర పన్నుతూనే ఉంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే గుర్తించడం వల్ల మాత్రమే ఇన్ని యాప్స్లను బ్యాన్ చేసేశారు. అంతేకాకుండా చాలా వరకు చైనాకు సంబంధించిన కంపెనీలకు మన దేశంలో యాక్సెస్ లేకుండా చేయడానికి ఇదే ప్రధాన కారణం అని చెబుతూ ఉంటారు. గతంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం ఇదే విధంగా చేశాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వస్తుంది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే అమెరికా నుంచి టెక్నాలజీ ఇవన్నీ తస్కరించినా కూడా ఆ దేశం ఏమీ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. కాబట్టి వీటిలో చొరబాటు లాంటివి చేసినా కూడా వాటిని గుర్తించిన వెంటనే అడ్డుకునే విధంగా ఆంథ్రోపిక్ AI లాంటి సంస్థలతో పాటు అనేక ఇతర సంస్థలన్నీ కూడా ఇప్పటి నుంచి తమ టూల్స్ను డెవలప్ చేసుకోవడానికి ఇది సహకారం అందిస్తుందనే చెప్పుకోవచ్చు. జనరల్గా ఇన్ని వేల అకౌంట్లు పనిచేస్తూ ఉన్నాయి అంటే వీటిని చాలా ఈజీగా గుర్తించవచ్చు. వీటిని ఎక్కువగా డిజిటల్ రంగంలో బాట్స్ అని చెబుతూ ఉంటారు. ఈ బాట్స్ను గుర్తిస్తూ వాటన్నిటిని ఎప్పటికప్పుడు బ్యాన్ చేసే పద్ధతిని ఈ AI సంస్థలతో పాటు అనేక డిజిటల్ రంగాల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ బాట్స్ నుంచి ఏవైతే డేటా చౌర్యం జరుగుతుందో వీటన్నిటిని అడ్డుకోవడానికి వీలవుతుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చైనా కూడా ఇతర దేశాలతో పాటు తాను సొంతంగా పరిశోధనలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకుని వీటన్నిటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ దేశం ఎక్కువగా ఈ డేటా చౌర్యానికే పాల్పడుతుంది. తద్వారా మరింత ఈజీగా ఇందులో తాను గెటిన్ కావాలి అని భావిస్తుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ఈ చైనాకు సంబంధించిన ఆయుధాలను ఒక్కసారి పరిశీలన చేస్తే పాకిస్తాన్పై మనం ఆపరేషన్ సింధూర్ చేసిన టైంలో చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కూడా మన ముందు అస్సలు నిలబడలేకపోయాయి. ముఖ్యంగా HQ-9 లాంటి ఎయిర్ డిఫెన్స్ మొత్తంగా మనం ఒకే ఒక్క మిసైల్తో ధ్వంసం చేసేసాం. అంతేకాకుండా అటు వెనిజులాపై అమెరికా అటాక్ చేసిన సమయంలో కూడా ఆ దేశంలో చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే కీలకంగా ఉన్నాయి. వీటితో పాటు చాలా వరకు ఆ దేశానికి సంబంధించిన యుద్ధ విమానాలు సైతం ఎప్పటికప్పుడు కూలిపోతూ ఉన్నాయి. అంటే దీనంతటికీ ఒకే ఒకటి కారణంగా మిగులుతుంది. అదే ఈ డేటా చౌర్యం ద్వారా ఆ దేశం వీటన్నిటిని డెవలప్ చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి ఇప్పటికైనా ఆ దేశం సొంతంగా పరిశోధనలు చేస్తే ఖచ్చితంగా గెటిన్ అవుతుంది. లేకపోతే ఈ విధంగా ఎంతగా చౌర్యం చేసినా కూడా అది ఇప్పటికిప్పుడు లాభాలు చేకూర్చవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నష్టాలే చేకూరుస్తాయి అని మాత్రం చైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.